అబద్ధ క్రీస్తులను అబద్ధ ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరిచే వారిని సహితము మోసపరిచే. ఆగండి, ఇక్కడ ఏంటంటే చెప్పాను ఇందాక, ప్రభు అక్కడున్నాడు ఇక్కడున్నాడని చెప్పి సాధ్యమైతే అబద్ధ ప్రవక్తలు అబద్ధ క్రీస్తులు అంచుకు వచ్చి ఏర్పరిచిన వారిని సహితము పక్క తిప్పేస్తాడంటారు. ఏర్పరచవాడిని అంటే ప్యూర్ క్రిస్టియన్స్, క్రైస్తవుల దగ్గరికి వచ్చి ఇలా ఏర్పరచడం సహితము వీడు అబద్ధ ప్రవక్త కదా, గారడి మాటలో లేనిపోని మాట చెప్పి మోసపుచ్చుతాడు, ఇలాంటి వాళ్ళని నమ్మకండ్రా అని దేవుడు అప్పుడే చెప్పి రాయించారంట. ఆ బైబిల్ దినాల్లోనే రాయించారంట. ఇలాంటి వాళ్ళని మనం నమ్మకండి అని. ఎందుకంటే ఇలా మోసం చేస్తారు, ఇలా మోసపోకూడని. కంటిన్యూ చేయి వాక్యాన్ని. గొప్ప సూచక్రియలను మహత్ కార్యములను కనపరచెదరు. కంటిన్యూ చేయి. ఇదిగో ముందుగా నేను మీతో చెప్పినాను కాబట్టి ఎవరైనాను ఇదిగో అరణ్యములు ఉన్నారని మీతో చెప్పినని వెళ్ళకుడి. ఆగండి, ఇక్కడైతే ఇదంతా గొప్ప కార్యాలు మహా సూచక్రియలు చేసేస్తారంట. సూచక్రియలు అంటే ఏంటంటే, సపోజ్ నేను ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ కాగితం తీసి డబ్బుగా మార్చాను అనుకో, మీరు అందరూ నన్ను పూజించి మొదలెడతారు రేపు నుంచి. అవునా కదా? అదేంటి వినీల్ కాగితాలు డబ్బుగా మార్చేస్తున్నాడు, అబ్బా వీడే చిన్న దేవుడు, ఎస్ వీడు దైవ కుమారుడని మీరు అందరూ నమ్ముతారు నమ్మరా చెప్పండి? ఎవరైనా నమ్ముతారు. అదేంటి కాగితాలు తీసి డబ్బుగా ఇలాంటి పనులు చేసినా సరే నమ్మకడే చెప్తున్నారంట. గొప్ప క్రియలు సూచక్రియలు చేసినా సరే నమ్మకుడే అన్నాను. వాక్యం ప్రకారంగా ఎవరైతే చెప్తారో వాళ్ళని నమ్మని చెప్తున్నారు దేవుడు. ఇప్పుడు సూచక్రియలు గొప్ప కార్యాలు చేసి మీరందరూ పదండి మనం సినిమాకి వెళ్ళిపోదాం, లేకపోతే ఇలాంటి దేవునికి వాక్య వ్యతిరేక చెప్పాను అనుకో, వాళ్ళు అలాగే ఉంటారంట. గొప్పకి సూచక్రియలు చేస్తారు కానీ వాక్యానుసారంగా ఉండరు. దేవుడు వాక్యం అంటే చాలా కఠినంగా ఉంటుందంట, పవిత్రతగా ఉండరు. ఇలాగ ఎవరైనా చేసినా సరే నమ్మకం. ఇందాక చెప్పాను కదా, అరణ్యంలో ఉన్నాడు ప్రభు అని అలాగే చెప్తారంట. అరణ్యంలో ఉన్నారు, కొండ మీద ఉన్నారు, లోయలో ఉన్నారు, రండి అంటే మీరు వెళ్ళిపోవడం. అలా ఎప్పుడు వెళ్ళకూడదు. నిజమైన వాడు ఎప్పుడు అలా చెప్పడు. సూచక్రియలు మహత్కరిస్తే మోసపుస్తారు నమ్మకం అన్నారు. వాక్యానుసారంగా ఉంటేనే చేస్తారు. ఫస్ట్ ఏవో 4 ఇప్పుడు వెలుగుదోత అంటారు, బ్రహ్మపరిచాత్మ అంటారు. వెలుగుదోత అంటే పరిశుద్ధాత్మ దేవుడిలాగే మాట్లాడుతుంది, ప్రవచనాలు చెప్తుంది, వెంటనే మనం నమ్మేస్తాం. అలా చెప్పకూడదు. వెలుగుదోత కూడా ప్రవచనం చెప్తుంది, అబద్ధ ప్రవక్త ఈ బ్రహ్మపరిచాత్మ కూడా ప్రవచనం చెప్తుంది. మనం నమ్మకూడదు. ఫస్ట్ అలా చెప్తుంది, అలా చెప్తే నెమ్మది పక్కతో తప్పిస్తుంది అనమాట. అలా పక్కతో ఎలా తప్పిస్తుంది అంటే ఫస్ట్ బాగానే చెప్తుంది, సంఘస్థుల పేర్లు చెప్పేస్తుంది అనమాట. పేర్లు చెప్పేసి మేమందరూ తెలుసు కదండి, ప్రవచనాలు మేమందరూ తెలుసు, ప్రవచనం చెప్పే వ్యక్తులు మీకు తెలుసు. దేవునాత్మ కొందరు వ్యక్తుల్లోకి ప్రవేశించి ప్రేరేపించి ప్రవచనం చెప్పిస్తుంటారు. దైవజనం ద్వారా చెప్పడం ఒక విధమైన ప్రవచనం, సంఘస్థుల ద్వారా దేవుని ఆత్మ దూరి చెప్పడం ఒక విధంగా ప్రవచనం చెప్పడం, దీన్ని ప్రవచనాలు చెప్పడం అంటారు. అయితే ఈ ప్రవచనం చెప్పినప్పుడు అన్ని పరిశుద్ధ దేవుడు చెప్పినవి కాదండి. కొన్ని వెలుగుదోత చెప్పిన ప్రవచనాలు ఉంటాయి, కొన్ని భ్రమపరిచాత్మ ప్రవచనాలు ఉంటాయి. బ్రహ్మపరిచాత్మ వెలుగుదోత అంటే సాతానుడే ముసుగు వేషం వేసుకుని వచ్చి దూరి చెప్తాడు అన్నమాట. కాబట్టి మనం జాగ్రత్త పడాలి. వాక్యానుసారం ఉన్న ప్రవచనాలు ఒకటి ఉంటాయి. ప్రవచనాలు ఉంటాయి, నీ ఆస్తి అంతా అమ్మేసి రేపు ఆదివారం కానుక పెట్టి వేసే అమ్మ, ఇది ప్రవచనం అండి. ఇలాంటి ప్రవచనం వస్తే మీరు నమ్ముతారా, ఆలోచిస్తారా చెప్పండి? ఇప్పుడు ప్రవచనం పట్టిన ఆవిడ కొంతమంది ప్రవచనం పట్టి ఉంటారు. అదిగో కుమారి నేను ప్రవచనం చెప్తున్నాను, ఈ ఆదివారం వచ్చే ఆదివారం కల్లా నీ ఆస్తి మొత్తం అమ్మేసి నా కానుక పట్లే వేసాయి, మనం దేవుని సేవకు నువ్వు సహకరిస్తావు, నీ ఆస్తి పరలోకంలో అధికమగును అని ప్రవచనం వచ్చిందంటే మీరందరూ ఆలోచించలేదు. దేవుని ప్రవచనం దేవుడు ఎప్పుడైనా చెప్పరండి. నేను ఏదైనా డైరెక్ట్గా చెప్తాను, బాధపడినా సరే. ఎవరైతే చెప్తారంటే ఈ బ్రహ్మపాపం ఆ ప్రవచనం చెప్పినా కూడా తెలియదు, వాళ్ళని మనం పాయింట్అవుట్ చేయకూడదు. ఆ మనుషుల్లోకి దేవునాత్మ ప్రవేశించి ఇటువంటి దొంగ ప్రవచనం చెప్పిస్తానమాట. ఆ డబ్బంతా కానుక పెట్టి వేసాయి, లేకపోతే ఆ కానుపెట్టి డబ్బంతా పట్టుకెళ్ళి అక్కడ గొయ్యి తీసి ఆ గొయ్యిలో పెట్టు, నేను వచ్చి ఉత్తిదే. అవన్నీ పిచ్చి ప్రవచనాలు. కాబట్టి ప్రవచనం చెప్పకూడదు అంటున్నాను. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ప్రవచనం చెప్పిన వాళ్ళని పాస్టర్ని కూడా నమ్మకూడదు. గొప్ప సూచక్రియల్లో మహత్కార్లు చేసి ఏర్పరచుకున్న వారి సైతం మోసపుచ్చుతుంది. ఇప్పుడు ఇందాక ప్రవచనం వచ్చింది చెప్తే మేము అందరూ మోసపుచ్చి డబ్బు అయ్యిరా, ఆస్తి అయిపోయినా మేము ఉన్నది ఊడ్చనే చేసేస్తారు. మీరు ఎవరైనా చేస్తారు.
కానీ ఇప్పుడు నేను వాక్యం హెచ్చరిస్తున్నాను కదా, మీరు చెయ్యరు ఇక్కడి నుంచి. ఆఖరికి నేను చెప్పినా చెయ్యరు మీరు, అంతే కదా. అందుకనే మీకు అవేర్నెస్ కల్పించడానికి, మీ జ్ఞానం అభివృద్ధి చేయడానికి ఇలా ఎక్స్ప్లెయిన్ చేసి కొంచెం కఠినంగా మాట్లాడుతున్నాను, అంతేగా, మరో దురుద్దేశం కాదు. 2 కొరింథీ 5:20 చదవండి అమ్మా. 2 కొరింథీ 5:20. 2 కొరింథీ 5:20. కావున దేవుడు నా ద్వారా వేడుకున్నట్లు మీ క్రీస్తుకు రాయబారినై ప్రేమతో సమాధానపడుని క్రీస్తు పక్షంగా మీ బతిమాలకొచ్చున్నాను. ఈ వాక్యం దేవుడు ఏం చెప్తున్నారంటే, మనందరికి ఎంతమంది శత్రువులు ఉంటారండి, మనం ఎంతమందితో గొడవ పడుతుంటాం. అయితే క్రీస్తువులో బ్రతిమాలుతున్నారంటే చూడండి, ఆ వాక్యం ఎలా రాయించారో. సమాధాన పడండి అన్నారు. సమాధాన పడమన్నాను కదని. ఇప్పుడు శత్రువుల్ని క్షమించడం వేరు, శత్రువులతో సాంగత్యం వేరు. ఇప్పుడు మనందరూ చెడ్డవాళ్ళు ఉంటారు, అవును, చెడ్డవాళ్ళు వస్తే ఎవరికైనా కోపం వస్తుంది. ఇప్పుడు నేను తప్పు చేసినాక మీ అందరూ కోపం వస్తుంది రాదా? ఎవరికైనా కోపం వస్తుంది. కోపం ఉంచుకోవడం, కోపం పడడం వేరు, కోపం ఉంచుకోవడం వేరు. అదేంటి ఎలాగనిస్తాం? కోపం పడినా సరే సమాధానం అంటే సమాధానం ఉండాలి. చాలామంది కక్షలు, విభేదాలు, ద్వేషాలు ఇలా ఉండకండి, ప్రేమతో మిమ్మల్ని బతిమాలుచున్నాను, సమాధాన పడండి పిల్లలారా అని దేవుడు వాక్యం సెలవిస్తున్నారు. అది వాక్యం. నెక్స్ట్, ఇక్కడ చర్చికి రావడం వేరు, దేవుని దగ్గరికి రావడం వేరు. నేను ఒక చిన్న స్టోరీ చెప్తున్నాను. చర్చికి రావడం అంటే అందరూ వస్తారు, దేవుని దగ్గర మొత్తం కొందరు వస్తారు. దేవుడితో 3.5 సంవత్సరాలు సేవ చేసిన ఇస్కరేతు యోధ అనే దేవుని ప్రముఖ శిష్యుడు, మీ అందరూ తెలుసు కదా, మీ అందరికి ఇస్కరేతు యోధ అంటారు. అతను 3.5 సంవత్సరాలు అంటే దేవుడితో సేవ చేసి తిరిగాడంట. లాస్ట్ కంటే 30 వెన్నెలకు అమ్మేశాడు. చూడండి ఎంత దారుణం. వాడి క్యారెక్టర్, వాడి క్యాస్ట్ అంటే మీరు గమనించారా? 3.5 సంవత్సరాలు దేవుడితో తిరిగంట 30 వెన్నెలకు అమ్మేశాడంటండి. ఇటువంటి క్యారెక్టర్, ఇటువంటి క్యాస్ట్ ఉన్న వాళ్ళు దేవుడు క్షమించారు అంటే ఇలాంటివి ఉండకని చెప్తున్నారు. ఈడు ఏంటంటే చర్చికి వచ్చాడు, కానీ దేవుడి దగ్గర రాలేదు. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడికి మనసిస్తాడు. దేవునికి మనసు ఇవ్వడం అంటే హృదయంలోని డబ్బుకి మనసు ఇవ్వడం. 30 వెన్నెలు చాలా తక్కువ, చాలా తక్కువ అంటే అతనికి ఎక్కువేమో. ఇలాగ డబ్బు కోసమో, మన సుఖాల కోసమో దేవుని నమ్మకూడదు. దేవుని నమ్మడం అంటే పాపం చేస్తే దేవుని నమ్మేసినట్లండి. ఇప్పుడు అంతా చర్చకొచ్చాం, బాగానే వాక్యం వింటున్నాం. ఎక్కడన్నా హిందువుల భోజనాలు కానీ, లేకపోతే ఏదైనా సినిమాలో మంచి సినిమా షో వస్తుంది కానీ మనం అందులో పాల్గొన్నాం అనుకో, దేవుని నమ్మేసాం. దేవుని నమ్మాలంటే మన ఇస్కరియోతలాగా 30 వెన్నెలు అవసరం లేదండి. ఇలాంటి పాడు పనులు చేసి దేవుని బాధ పెట్టే పరిస్థితి దేవుడు వెళ్ళిపోతారు. దేవుడు వెళ్ళిపోతే దెయ్యం వస్తుంది. దెయ్యం అంటే అందరి దగ్గర రాదు, దేవుడికి నచ్చని పనులు చేసిన వారి దగ్గర వస్తుంది. నెక్స్ట్, సరే, దేవుడి వాక్యం ఇక్కడితో ముగిస్తున్నాను. దేవుడి ఇచ్చిన అవకాశం దేవుని కృతజ్ఞతలు. అయితే కళ్ళు మూసుకోండి. అయితే యేసునామాల్లోని కొన్ని బంధిస్తే దేవుడు పరలోకంలో బంధిస్తారు, కొన్ని విత్తితే దేవుడు విత్తుతారు. నేను చెప్తాను, లాస్ట్ టైం మీరు బంధిస్తున్నామని దేవుని మహింపరుస్తూ పలకాలి. యేసునామ సాతాను శక్తులను అంటే అప్పుడు చెప్తాను, ఆగండి. యేసునామలో సాతాను శక్తులను బంధించటకు భూమి మీద మీరు వేటిని బంధిస్తారో పరలోకంలో మీ తండ్రి వాటిని బంధించును. భూమి మీద మీరు వేటి విత్తుతో పరలోకంలో దేవుడు వాళ్ళని విత్తు అన్నారు. విశ్వాసంతో కళ్ళు మూసుకోండి, నేను చెప్తాను, వెనకాల చెప్పాలి. ఓకే. పిరికితనం కలుగు చేస్తున్న ఆత్మను యేసునామలో బంధిస్తున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వైరం కలుగు చేస్తున్న ఆత్మను యేసునామలో బంధిస్తున్నాను. అపనమ్మకం కలుగు చేస్తున్న ఆత్మను యేసునామలో బంధిస్తున్నాను. అనాలోచన పుట్టించే ఆత్మను యేసునామలో బంధిస్తున్నాను. ఇక్కడ ఎవరైనా దురాత్మ శక్తులు కలిగి పీడిస్తున్నాను, వాటిని యేసునామలో బంధిస్తున్నాను. ఆమేన్. మనం ఏటినైతే బంధిస్తామో దేవుడు అంటే పరలోక వాటిని బంధిస్తారంట. విశ్వాసం ఉన్నచోట కార్యాలు చేస్తారంట. ఇప్పుడు బంధించాను, ఇప్పుడు కొన్ని విడుదల విప్పబడుతున్నాను, కొన్ని వాక్యాలు చదువుతున్నాను. మత్తయి 10:18 నేను చెప్పి వెనకాల చెప్పండి. చెప్పిన యేసు మీద మీరు వేటిని విప్పుతారో అది పరలోకం ఉందని కూడా విప్పబడినని నీతో మీరు నిశ్చయం చెప్తున్నాను అని మత్తయిలో దేవుడు సెలవిచ్చారు. ఓకేరా, స్టార్ట్. ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను యేసు నామములో మీ అందరిపైకి విడుదల చేస్తున్నాను. ఆమేన్. విడుదల కడుగక
ప్రార్థన ఆత్మను యేసు నామములో మీ అందరిపైకి విడుదల చేస్తున్నాను. విశ్వాసం పుట్టించే ఆత్మను యేసు నామములో మీ అందరిపైకి విడుదల చేస్తున్నాను. దేవుని యందు భయభక్తులు పుట్టించు ఆత్మను యేసు నామములో మీ అందరిపైకి విడుదల చేస్తున్నాను. యథార్థతను నిర్దోషత్వను పుట్టించు ఆత్మను యేసు నామములో మీ అందరికి విడుదల చేస్తున్నాను. ఆమేన్. అయిపోయింది. ఇవి మనం కొన్ని బంధించాను, కొన్ని పడింది. సరే అయిపోయింది. ఇప్పుడైతే మనం దేవుని ఆత్మ అభిషేకాన్ని పొందుకోవాలి. ఇప్పుడు దాకా నేను వాక్యం చెప్పాను కదా. అయితే మనం దేవుని పరలోకం ఎత్తబడాలన్నా సరే, దేవుని కుమారుని పిలవబడాలన్నా సరే, మనకంటూ ఒక ప్రూఫ్ ఉండాలి కదా. ఐడి ప్రూఫ్ ఉండాలి. ఈ లోకంలో మనకి ఎలాగైతే ఐడి కార్డు ఆధార్ కార్డు ఎలాగుందో, ఇప్పుడు నాకు తెలిసి మీకు మీ అందరికీ ఆధార్ కార్డు ఉంది కదండి. ఇక్కడ ఆధార్ కార్డు ఎలాగో పరలోకం వెళ్ళాలంటే పరిశుద్ధాత్మ కార్డు ఉండాలంట. అవునా కాదా? అలాగే మనందరూ దేవుని ఆత్మ పొందుకొని మీరందరూ కళ్ళు మూసుకొని అడగండి, ప్రార్థన. దేవాని గొప్ప కార్యములను మరింతలచి స్తుతించెదం, నీ ఆశ్చర్య క్రియలను పాడి కీర్తించెదం.